హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సమ్మర్ స్పెషల్ కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ అడుగుతారండి. అలాంటప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా అయితే చేసి పెట్టండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్తీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తా అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకునేదానికి రా మ్యాంగోని అయితే తీసుకోవాలండి. ఇవి వచ్చేసి మా అమ్మ వాళ్ళ చెట్లోటి ఇవ్వండి, అందుకనేసి కొంచెం సైజ్ చిన్నగా ఉన్నాయి. చూడండి, ఈ కచ్చా మ్యాంగోతో ఐస్ క్రీమ్ అనేది భలే టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం తీయ తీయగా భలే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాంగోస్ని అయితే కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని పీలప్ చేసుకోవాలండి. ఈ పైన ఉండే పొట్టునంతా తీసేయాలి. ప్లీజ్ అండి, ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఈ సమ్మర్లో పచ్చి మామిడికాయలు అనేటివి ఫుల్గా దొరుకుతున్నాయండి మార్కెట్లో. ఈజీగా మామిడికాయలు తెచ్చుకుంటే ఐస్ క్రీమ్ అనేది చేసుకోవచ్చండి. సమ్మర్ స్పెషల్ పచ్చి మామిడికాయ ఐస్ క్రీమ్ రెసిపీ అండి ఇది. ఈ సమ్మర్లో ఏదైనా చల్లగా తినాలి అనిపిస్తే ఇలా ఐస్ క్రీమ్ చేసి పెట్టుకోండి. ఈజీగా తినేయచ్చండి, పిల్లల్ని కూడా ఈజీగా ఇచ్చేయచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియచేయండి. నేనైతే 2 మామిడికాయలని తీసుకొని కట్ చేసుకొని పీలప్ చేసుకోవాలండి. ఇప్పుడు పీలప్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయలని అయితే కట్ చేసుకుందామండి. చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోవాలండి. ఎప్పుడూ బయట నుంచి తెచ్చే కన్నా ఇంట్లోనే ఇలా ట్రై చేయండి, హెల్తీగా ఉంటుంది అండి. చూడండి, 2 మామిడికాయలని కూడా ఇలా కట్ చేసుకొని 1 కప్పు మెజర్మెంట్ అయితే తీసుకోవాలండి. నేను తీసుకున్న 2 మామిడికాయలు 1 కప్పు అయితే వచ్చినాయి. చూడండి, ఇలా కప్పులోకి తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఈ కప్పు మామిడికాయలని అయితే జార్లోకి వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పుదీనాని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పుదీనా వేయడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్పు వాటర్ని వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, మొత్తం అయితే 2.5 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఇందులోకి. ఫస్ట్ 1/2 కప్పు వేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఆ తర్వాత 2 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు మామిడికాయకి 2.5 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఆ తర్వాత చూడండి, ఇలా బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకొని ఈ మామిడికాయ జ్యూస్ని అంతా అందులోకి స్ట్రైన్ చేసుకోవాలండి. నేనైతే ఫైన్గా గ్రైండ్ చేసుకున్నాను కాబట్టి ఇందులో ఏమి లేదండి. చూడండి, ఫస్ట్ వాటర్ అంతా వేసేస్తే బాగా గ్రైండ్ కాదు. చూడండి, ఇలా 1/2 కప్పు వేసుకుంటే బాగా గ్రైండ్ అయిపోతుంది. ఆ తర్వాత కావాలంటే 2 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, ఎంత ఫైన్గా అయితే గ్రైండ్ అయిపోయిందో. ఈ మామిడికాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆ తర్వాత ఇందులోకి గ్రీన్ ఫుడ్ కలర్ 1/2 స్పూన్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు, అలాగే అయినా చేసుకోవచ్చు. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు కాబట్టి నేనైతే వేసుకున్నాను. ఆ తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 స్పూన్ సబ్జా సీడ్స్ని అయితే నానబెట్టుకోవాలండి, కొంచెం వాటర్ వేసుకొని. ఈ సబ్జా సీడ్స్ వేసుకోవడం వల్ల బాడీకి చలువ చేస్తుందండి, కాబట్టి నేనైతే వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 3/4 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది క్రిస్టల్గా లేకుండా స్మూత్గా వస్తుందండి.
ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ రసాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ కరిగేంత వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఎక్కువగా కుక్ చేయాల్సిన అవసరం అయితే లేదండి, షుగర్ కరిగితే సరిపోతుందండి. చూడండి, ఇలా కలుపుకుంటా ఉంటే షుగర్ అనేది కరిగిపోతుంది. కార్న్‌ఫ్లోర్ వేస్తే ఐస్ క్రీమ్‌కి టెక్స్చర్ అనేది బాగా వస్తుందండి. ఐస్ క్రీమ్ క్రిస్టల్స్ లేకుండా ఐస్ క్రీమ్ అనేది బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వెనిలా ఎసెన్స్ అండి. వెనిలా ఎసెన్స్ అయితే 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఇది వేయడం వల్ల ఐస్ క్రీమ్‌కి టేస్ట్ అనేది బాగుంటుంది. అచ్చం బయట కొన్నట్టే ఉంటుందండి. ఆ తర్వాత ఇందులోకి హాఫ్ నిమ్మకాయ రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మకాయ వేయడం వల్ల కొంచెం పులుపుగా, కొంచెము తీయగా టేస్ట్ అనేది బాగుంటుందండి ఈ ఐస్ క్రీమ్‌కి. ఈ నిమ్మకాయ రసాన్ని అంతా బాగా పిండుకోవాలండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. కన్సిస్టెన్సీ కొంచెం థిక్‌గా అయితే సరిపోతుందండి, షుగర్ కరిగి. చూడండి, ఇలా కుక్ అయితే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, మీకే తెలుస్తుంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి ఈ మామిడికాయ రసాన్ని అంతా చల్లారబెట్టుకోవాలండి. చూడండి, కంప్లీట్గా అయితే చల్లారిపోయింది. ఇదంతా ఒకసారి కలుపుకొని అప్పుడే నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ సబ్జా సీడ్స్ అయితే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది వేయడం వల్ల బాడీకి చలువ అనేది చేస్తుందండి, హీట్ అనేది తగ్గుతుంది. ఒకసారి బాగా కలుపుకొని ఐస్ క్రీమ్ మోల్డ్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే ఈ ఐస్ క్రీమ్ మోల్డ్ అయితే తీసుకున్నాను. దీన్ని అయితే నేను మీషోలో అయితే తీసుకున్నానండి. మీకు ఎవరికన్నా కావాలంటే కామెంట్ చేయండి, లింక్ అనేది పెడతాను. ఆ తర్వాత ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్లోకి ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని అయితే వేసుకోవాలండి. ఒక గరిటె వేస్తే సరిపోతుంది. చూడండి, సేమ్ ఇలానే ఈ ఐస్ క్రీమ్ మోల్డ్స్ అంతా ఫిలప్ చేసుకోవాలండి. సేమ్ ఇదే ప్రాసెస్లో పండు మామిడికాయతో కూడా ఐస్ క్రీమ్ అయితే చేసుకోవచ్చండి. చూడండి, ఇలా మోల్డ్స్ అన్నీ ఫిలప్ చేసుకున్న తర్వాత పైన క్యాప్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, ఇంకా కొంచెం ఐస్ క్రీమ్ మిక్చర్ అయితే మిగిలింది. దీనికోసం గ్లాసెస్లో అయితే ఫిలప్ చేసుకుంటున్నానండి. చూడండి, ఇది కానీ 4 గ్లాసెస్ అయితే వచ్చినాయి. ఆ తర్వాత ఇందులోకి స్టిక్స్ అయితే పెట్టుకోవాలండి, ఐస్ క్రీమ్ అయితే సెట్ చేసుకునేదానికి. ఇలా వేసుకున్న తర్వాత ఓవర్ నైట్ అంతా ఫ్రీజ్ చేసుకోవాలండి. మార్నింగ్ వచ్చేసి ఐస్ క్రీమ్ అయితే సెట్ అయిపోయింది. ఏదైనా ఒక గార్నిష్ ప్లేట్లోకి ఐస్ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా ఐస్ క్రీమ్ మోల్డ్ని అయితే కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటే ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఈ ఐస్ క్యూబ్స్ మీద అయితే పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అనేది కరగకుండా ఉంటుందండి. సేమ్ ఇదే ప్రాసెస్లో ఐస్ క్రీమ్ మోల్డ్స్ అన్నీ తీసుకొని ఐస్ క్రీమ్ని అయితే తీసుకుందామండి. చూడండి, ఐస్ క్రీమ్ అయితే ఎంత బాగా సెట్ అయిపోయిందో. అంతే టేస్టీగా ఉంటుందండి. కొంచెం పుల్లగా, కొంచెం తీయగా భలే టేస్టీగా ఉంటుందండి. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. చూడండి, ఈ గ్లాస్లోది కూడా తీసుకున్నాను. ఎంత బాగా డిమోల్డ్ అయిపోయింది. అంతేనండి, సమ్మర్ స్పెషల్ రా మ్యాంగో, కచ్చా మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్లో తెలియజేయండి. ప్లీజ్ అండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. చూడండి, ఐస్ క్రీమ్ టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి.